ధ్యానాన్ని తన జీవితంలో ఆచరించడమే కాదు, వేలాది మందికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించిన మహనీయుడు బండి రాముగారు. ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చిన ఈ అద్భుతమైన సంఘటన 1993లో జరిగింది. ఒకరోజు ఉదయం 10 గంటలకు ధర్మవరం పిఆర్టీ సెంటర్ దగ్గర చెట్టు కింద పత్రిసార్ కూర్చుని ఉన్నారు. అయ్యప్పమాల ధరించిన బండి రాముగారు అక్కడికి వెళ్లారు. రాముగారిని చూసిన పత్రిజీ ఆప్యాయంగా పిలిచి, ఏమయ్యా, మాల వేశావా అని అడిగారు. 13 ఏళ్లయింది సార్, ఇంకో 2 సంవత్సరాలు కూడా వేసుకుంటాను. అప్పుడు పత్రిసార్ రాముగారి జీవితానికి ఒక కొత్త దిశ చూపిస్తూ, ధ్యానం చేయవయ్యా అన్నారు. ఆ మాటలు అప్పట్లో సాధారణంగా అనిపించినా అవే బండి రాముగారి జీవితాన్ని మార్చిన గురువాక్కులుగా నిలిచిపోయాయి. ఆ రోజు నుంచి ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రతి శనివారం ఆయన ఇంట్లో ధ్యాన తరగతులు ప్రారంభమయ్యాయి. మొదట 10 మంది, తరువాత 20 మంది, అలా 1000 మంది వరకు పెరిగారు. ధర్మవరం స్పిరిచువల్ సొసైటీ పేరుతో ఒక సెంటర్ ఏర్పాటయింది. పైజామా, జుబ్బా ధరించి పత్రిసార్ అందరితో కలిసి ఊరూరా తిరుగుతూ ధ్యానాన్ని వ్యాప్తి చేశారు. బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ స్థాపనలో బండి రాముగారు కూడా భాగమయ్యారు. శివరామప్ప గారి ఇంటి నుంచే ఆ ప్రయాణం మొదలయ్యింది. సార్ కలలో కనిపించి ఒక వ్యక్తిని ధ్యానంలోకి తీసుకొచ్చిన ఘటన, సముద్రంలో కొట్టుకుపోయిన చెప్పు తెల్లవారేసరికి తిరిగి రావడం, ట్రైన్ ఇంజన్లో కూర్చోవాలన్న సార్ కోరిక నెరవేరడం, ఇవన్నీ సంకల్పశక్తికి నిదర్శనాలు. బండి రాముగారి మాటల్లో చెప్పాలంటే, గురువు దగ్గర మనసులో ఏమీ దాచుకోకూడదు. గురువు ఆశీస్సులతో ఏదైనా సాధ్యమే. ఈరోజు ధర్మవరంలో 5 పిరమిడ్లు ఉన్నాయి. ఎందరో జీవితాలు మారాయి. పత్రిజీ గారితో కలిసి నడిచిన బండి రాముగారు ఈరోజు మనల్ని ధ్యాన మార్గంలో నడిపించేందుకు ధ్యాన మహాయజ్ఞానికి విచ్చేయడం ఎంతో ఆనందనీయం. మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మరియు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.